ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన బ్యాచ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వాలంటీర్లను నేరగాళ్లుగా, రేపిస్టులుగా, మనుషులను అక్రమ రవాణా చేసేవారిగా, డేటా చోరీ చేసేవాళ్లుగా చిత్రీకరిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే సంక్షేమ ఫలాలను అందించడం ఇష్టం లేక దానివల్ల జగన్కి ఎన్నికల్లో మేలు జరుగుతుందనే కక్షతో కుట్రలకు తెరతీసి వాలంటీర్లపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. చివరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలకు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నారు. వాలంటీర్ల నెలవారీ గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం లేదు. జన్మభూమి కమిటీలకు చెందిన వారినే చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లుగా నియమించే అవకాశం ఉంది. మొత్తంగానే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారమ్మో కూడా తెలియదు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదు. ఒకవైపు వాలంటీర్లను ప్రోత్సహిస్తామని చెప్పి మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై ఈసీకి చంద్రబాబు తనను నమ్మిన బంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఫిర్యాదు చేయించారు. దీంతో రాష్ట్రంలో 1వ తేదీన పింఛన్ అందుకునే 66 లక్షల మందికి పైగా పింఛన్దారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై చేసిన కుట్రల క్రమం ఈ విధంగా ఉంది. ఫిబ్రవరి టీడీపీకి చెందిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎన్జీఓ ముసుగులో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజల ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మార్చి 30 వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు, తదితర ప్రయోజనాలను ప్రజల ఇంటి వద్ద అందించకుండా నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాలంటీర్ల చేతుల మీదుగా నెలవారీ పింఛన్ పంపిణీ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1 ఈసీ ఆదేశాల కారణంగా వాలంటీర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందించలేకపోయారు. దీనివల్ల 66 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడ్డారు. అంతేకాకుండా దాదాపు 32 మంది వృద్ధులు వడదెబ్బతో మరణించారు. చంద్రబాబు కారణంగానే ఇది జరిగింది. ఇక ఏప్రిల్ 2 పింఛన్ సొమ్మును సకాలంలో అందజేయవలసిన అవసరాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. మే 2 అయితే మే 2న ప్రభుత్వ వాలంటీర్లు పింఛన్ డబ్బులు పంపిణీ కోసం ప్రజల ఇళ్లకు రాలేకపోయారు. ఈసారి ఈ డబ్బును పొందేందుకు పింఛనుదారులు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. వారి డబ్బును అందుకునేందుకు మండు వేసవిలో బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడాల్సి వస్తుంది. బ్యాంక్ ఖాతాలు లేని వారు లేదా ఏటీఎంలను ఎలా ఆపరేట్ చేయాలో తెలియని వారి పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడేది చంద్రబాబేనని తెలిసిపోతుంది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల అవసరాలు పట్టవు. వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్కు మంచి పేరు వస్తుందనే కారణంతో కక్ష కట్టి ఆయన వృద్ధుల ప్రాణాలు తీశారు. ఈ స్థితిలో ప్రజలు తప్పకుండా జగన్ వైపు ఆలోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.